నూతన సంవత్సరం మరింత నూతనోత్సాహంతో ఇస్రో ప్రయోగాల పరంపరను మొదలు పెడుతోంది. ఈ నెల 12న అత్యంత ప్రతిష్టాత్మకమైన PSLV C62 ప్రయోగానికి రెడీ అయ్యింది. EOS N1 అన్వేష శాటిలైట్ సహా ఇతర దేశాలకు చెందిన 18 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. దేశ రక్షణ, నిఘా, విపత్తుల నిర్వహణ, వ్యవసాయం ఇలా చాలా సాంకేతిక అంశాలు ఈ ప్రయోగంతో ముడిపడి ఉన్నాయి. ఎన్నో PSLV రాకెట్లను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన ఇస్రో ఈ ప్రయోగం విజయవంతం చేసేందుకు ఎంతో కసరత్తు చేసింది. PSLV C62 తర్వాత మరింత ప్రతిష్టను పెంచే ప్రయోగాలతో సిద్ధమవుతోంది. కొత్త ఏడాది రెట్టించిన జోష్లో ఇస్రో ఈ నెల 12న PSLV C62 ప్రయోగం, కక్షలోకి వెళ్లనున్న EOS N1 అన్వేష్ శాటిలైట్, దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన అన్వేష్ శాటిలైట్. రెండు 2026లో కూడా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ప్రయోగాల జోరు కొనసాగించబోతోంది. ఈ ఏడాది తొలి ప్రయోగంగా PSLV C62ని ఈ నెల 12న లాంచ్ చేసేందుకు ఇస్రో సన్నద్ధమైంది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS N1 అన్వేష్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 12న ఉదయం 10:17 PSLV C62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మిషన్లో చాలా ప్రత్యేకతలున్నాయి. కిడ్ రీఎంట్రీ మోడల్ రాకెట్లను ఈ ప్రయోగంలో వినియోగిస్తున్నారు. ఉపగ్రహాలను కక్షలోకి వదిలిన తరువాత రాకెట్ 4వ దశను తిరిగి మండించి భూమి వైపు మళ్లిస్తారు. అప్పుడు స్పెయిన్ కు చెందిన కిడ్ క్యాప్సూల్ రాకెట్ నుంచి విడిపోయి భూ వాతావరణంలోకి ప్రవేశించి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పడుతుంది. భవిష్యత్తులో పునర్వినియోగ రాకెట్ల తయారీకి ఈ ప్రయోగం చాలా కీలకం కానుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL చేపట్టిన 9వ పూర్తిస్థాయి వాణిజ్య మిషన్ ఇది. PSLV సిరీస్ లో ఇది 64వ ప్రయోగం. 2 స్ట్రాప్ ఆన్ మోటార్లు కలిగిన DL వేరియంట్ లో ఇది 5వ మిషన్. గతేడాది మేలో జరిగిన PSLV C61 వైఫల్యం తరువాత ఎంతో ఆత్మవిశ్వాసం, అత్యంత జాగ్రత్తలతో ఈ ప్రయోగాన్ని ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ PSLV లాంచ్ లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1 అనేది ప్రయోగించబడుతుంది. ఇది అన్వేషణ అని పేరు పెట్టారు. మనందరికీ తెలుసు, అన్వేషించటం అంటే వెతకటం. ఇది ఈ ఉపగ్రహం నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ అంటేనే అన్వేషణలో ఒక భాగం. అబ్జర్వేషన్ అనేది కూడా అన్వేషణకు వర్తిస్తుంది. ఇది హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ చేస్తారనమాట. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ అంటే ఇమేజీ, స్పెక్ట్రము రెండు కలిపి ఉంటాయి. ఇది అగ్రికల్చర్ కి వాడుకోవచ్చు, సర్వేలెన్స్ వాడుకోవచ్చు. సర్వేలెన్స్ అంటే మనం పరిశీలన అన్నమాట. ఆకాశం నుంచి, ఆ కక్ష నుంచి వివిధ ప్రదేశాలను పరిశీలించవచ్చు అన్నమాట. 44.4 మీటర్ల ఎత్తు, 260 టన్నుల బరువుండే PSLV C62 ప్రయోగంతో మొత్తం 16 పేలోడ్లు అంతరిక్షంలోకి పంపుతారు. ఇందులో ప్రధాన ఉపగ్రహం EOS N1. ఇది రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించిన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం. సరిహద్దుల్లో నిఘాకు, వ్యవసాయం, విపత్తుల నిర్వహణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రధాన ఉపగ్రహంతో పాటు యునైటెడ్ కింగ్డమ్, థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ లాంటి దేశాలకు చెందిన 15 చిన్న ఉపగ్రహాలు కూడా నింగిలోకి పంపుతున్నారు. అంతరిక్ష ప్రయోగాలలో తన మార్కు చూపిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఫార్మేషన్ ఫ్లయింగ్ టెక్నాలజీతో ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. అదే PSLV C62. గతంలో ఎన్నో PSLV ప్రయోగాలను విజయవంతంగా లాంచ్ చేసిన ఘనత మన ఇస్రోది. ఆ కీర్తి కిరీటంలో కలికితురాయిగా చెప్పుకోదగింది బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం.
అమెరికాకు చెందిన 6100 కిలోల బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని గత నెల శ్రీహరికోట నుంచి దిగ్విజయంగా నింగిలోకి పంపింది. 52 రోజుల వ్యవధిలోనే 2 ప్రయోగాలను అనుకున్నట్లుగా పూర్తి చేయడం ఇస్రో సమర్థతకు నిదర్శనం. ఇదే ఉత్సాహంతో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది ఇస్రో. PSLV C62 ప్రయోగం తర్వాత గగన్యాన్లో భాగంగా ఒక రోబోను ఆకాశంలోకి తీసుకువెళ్లనుంది. ఆ తర్వాత మార్చి నాటికి మరిన్ని ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోంది. అన్ని ప్రయోగాలు ఒక లెక్క, కానీ PSLV C62 మిషన్ ఒక మైల్ స్టోన్ లాంటిది. ఫార్మేషన్ ఫ్లయింగ్ టెక్నాలజీని ప్రపంచంలోనే తొలిసారిగా ఇస్రో ఈ మిషన్ లో వినియోగిస్తోంది. సాధారణంగా ఉపగ్రహాలు విడివిడిగా తిరుగుతాయి, కానీ PSLV C62 నుంచి పంపే జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి అనుసంధానమై ప్రయాణిస్తాయి. ఇలాంటి ఫార్మేషన్ ఫ్లయింగ్ ప్రయోగాన్ని వాణిజ్యపరంగా చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ఈ మిషన్ లో ప్రధాన పేలోడ్ ప్రోబా 3, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాలను కక్షలోకి చేర్చుతారు. ఇందులో 2 చిన్న ఉపగ్రహాలు ఉంటాయి. ఈ 2 ఉపగ్రహాలు అంతరిక్షంలో ఒకదానికొకటి సుమారుగా 150 మీటర్ల ఖచ్చితమైన దూరంలో ప్రయాణిస్తాయి. ఒక ఉపగ్రహం సూర్యుడిని అడ్డుకుంటుంది. దీనివల్ల రెండో ఉపగ్రహం సూర్యుని చుట్టూ ఉండే కరోనా అనే బాహ్య వలయాన్ని స్పష్టంగా అధ్యయనం చేస్తుంది. PSLV C62 రాకెట్ ద్వారా నింగిలోకి పంపుతున్న ప్రధాన ఉపగ్రహం పేరు EOS-N1. దీనికి ఇస్రో DRDO పెట్టిన ముద్దు పేరే అన్వేష్. ఇది రక్షణ రంగ అవసరాల కోసం DRDO రూపొందించిన అత్యంత శక్తివంతమైన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం. సాధారణ కెమెరాలు చూడలేని వందలాది కాంతి తరంగాలను ఇది పసిగట్టగలదు. శత్రువులు అడవిలో లేదా సరిహద్దుల్లో చెట్ల రంగు వేసి దాచిన యుద్ధ ట్యాంకులు, బంకర్లను కూడా ఇది స్పష్టంగా గుర్తించగలదు. దీని సెన్సార్లు ఎంత పదునైనవంటే భూమిపై ఉన్న వస్తువు, దాని తయారీలో వాడిన లోహం ఏంటనే సూక్ష్మమైన విషయాలను కూడా కనిపెట్టగలవు. దేశ భద్రతతో పాటు వ్యవసాయం, విపత్తు నిర్వహణ, అటవీ ప్రాంతాల నిఘాలో ఈ డేటా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగంలో అన్వేష్ ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్తున్నాయి. ఈ ప్రయోగానికి ఇస్రో PSLV XL వెర్షన్ ను ఉపయోగిస్తోంది. ఇది అత్యంత శక్తివంతమైన వేరియంట్. దీనికి 6 స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. ఇవి రాకెట్ కు అదనపు శక్తిని అందిస్తాయి. భారీ ఉపగ్రహాలను లేదా ఎక్కువ ఎత్తుకు పేలోడ్లను తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఇస్రో ఈ వెర్షన్ ను వాడుతుంది. PSLVని ఇస్రో వర్క్ హార్స్ అని పిలుస్తారు. ఈ ప్రయోగంతో PSLV తన విజయాల పరంపరను కొనసాగిస్తూ అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో భారత విశ్వసనీయతను మరోసారి చాటి చెప్పింది. కక్షలో ప్రవేశపెట్టినప్పుడు PSLV 4th స్టేజ్ కూడా కక్షలోకి వెళ్తుంది. మనకు పనికొచ్చేది ఉపగ్రహం మాత్రమే. ఉపగ్రహం 4th స్టేజ్ నుంచి విడిపడిన తర్వాత 4th స్టేజ్ ని అక్కడ కక్షలో ఉంచకుండా భూమి వాతావరణంలో తీసుకొచ్చి దాన్ని విరమింపజేయాలి అనేది మరి అంతర్జాతీయంగా జీరో డెబ్రీ అనే నానుడి కింద మనం చేస్తున్న ప్రక్రియ. 500 కిలోమీటర్ల కక్షలో మిగతా ఉపగ్రహాలని, మిగతా వ్యవస్థల్ని విడుదల చేసిన తర్వాత, ప్రవేశించబడేసిన తర్వాత PS4 కిడ్స్ అనేది, కిడ్సాట్ అనేది ఈ 2 భూ వాతావరణంలో ప్రవేశింపజేయటానికి ప్రయత్నం చేస్తారనమాట. ఆ 2 భూ వాతావరణంలోకి వస్తాయి. భూ వాతావరణంలో వచ్చినప్పుడు కొన్ని పరిశీలనలు జరుగుతాయి అన్నమాట. తక్కువ ఖర్చుతో అత్యంత సంక్లిష్టమైన మిషన్లను విజయవంతం చేయడంలో PSLV రికార్డు సృష్టించింది. ఇంతవరకు 34 దేశాలకు చెందిన 434 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షానికి చేర్చింది. గత నెలలో LVM-3M6 రాకెట్ సాయంతో అమెరికాకు చెందిన 6100 కిలోల బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపింది.
52 రోజుల వ్యవధిలోనే 2 ప్రయోగాలను సక్సెస్ఫుల్ చేయడం ఇస్రో శాస్త్రవేత్తల కృషి పట్టుదలకు నిదర్శనం. ఇదే ఉత్సాహంతో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది ఇస్రో. పిఎస్ఎల్వి C62 ప్రయోగం తరువాత గగన్యాన్లో భాగంగా ఒక రోబోను ఆకాశంలోకి తీసుకెళ్లనుంది. ఆ తరువాత మార్చి నాటికి మరిన్ని ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోంది.